Hello friends, welcome to Newton Education. First question, which of the following factors influenced you to choose the teaching profession? The correct options given below. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి గల కింది వాటిలో ఏది కారణం? ఆప్షన్ ఏ గ్రేట్ టీచర్స్, ఆప్షన్ బి అడ్వైజ్ ఆఫ్ మై పేరెంట్స్, ఆప్షన్ సి యాజ్ ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ జాబ్, ఆప్షన్ డి ప్యాషన్ ఫర్ టీచింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనం చూస్తే ఇక్కడ గ్రేట్ టీచర్స్ మరియు ప్యాషన్ ఫర్ టీచింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ ఏ టీచర్ షుడ్ ఫస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందు ఒక టీచర్ చేయవలసిన పని ఏమిటి? ఆప్షన్ 1 obtain permission from the headmaster, option 2 ensure that the class is disciplined, option 3 have a proper plan of teaching and learning activities, option 4 ensure that the students are motivated to learn. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనకైతే ఒక టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాపర్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండవలసిందే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is least desirable attribute of a teacher? Option 1 imposing punishment on students, option 2 asking the students to learn by self study, option 3 యూజింగ్ లెక్చర్ మెథడ్ ఇన్ ద క్లాస్, ఆప్షన్ 4 గివింగ్ హోంవర్క్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లీస్ట్ అని మెన్షన్ చేశాడు. ఎప్పుడైతే లీస్ట్ అని మెన్షన్ చేశాడో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వడం అనేది టీచర్ యొక్క లీస్ట్ డిజైరబుల్ అనేది ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనం ఒక్కొక్కసారి స్టూడెంట్స్ని సెల్ఫ్ స్టడీ చేసుకోమని చెప్పవచ్చు. అలాగే మనకు ఒక్కొక్కసారి క్లాస్ రూమ్లో మనకు లెక్చర్ మెథడ్ ద్వారా క్లాస్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మనకి హోంవర్క్ కూడా చాలాసార్లు అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హోంవర్క్ ఆఫ్ ది స్టూడెంట్స్ నీడ్స్ టు బీ కరెక్టెడ్ రెగ్యులర్లీ బికాజ్. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క హోంవర్క్ని మనం రెగ్యులర్గా కరెక్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఆప్షన్ 1 ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు నో దేర్ మిస్టేక్స్, ఆప్షన్ 2 ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు మేక్ ద క్లాస్ వెల్ బిహేవ్డ్, ఆప్షన్ 3 పేరెంట్స్ విల్ బీ ప్లీజ్డ్ టు లుక్ ఎట్ ద హోంవర్క్ బుక్స్, ఆప్షన్ 4 ఇట్ విల్ గివ్ ఏ గుడ్ ఇంప్రెషన్ అబౌట్ ద టీచర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వడం అనేది ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మిస్టేక్స్ని తెలుసుకుంటారు. కాబట్టి మనం అయితే హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ హై స్కూల్ స్టూడెంట్ గివ్స్ ఏ రాంగ్ ఆన్సర్ ఇన్ ఏ క్లాస్ ద బెస్ట్ రెస్పాన్స్ ఆఫ్ ది టీచర్ వుడ్ బి. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే క్లాస్ రూమ్లో ఒక హై స్కూల్ స్టూడెంటు రాంగ్ ఆన్సర్ ఇస్తే అప్పుడు టీచర్ యొక్క బెస్ట్ రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి? ఆప్షన్ 1 టు గివ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2 టు ఆస్క్ అనదర్ స్టూడెంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్, ఆప్షన్ 3 టు హెల్ప్ ద స్టూడెంట్ టు ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4 టు గివ్ అండ్ ఇంపోజిషన్ టు రైట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఒక హై స్కూల్ స్టూడెంట్ అంటే క్లాస్ రూమ్లో క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇస్తే ఖచ్చితంగా టీచర్ యొక్క బెస్ట్ రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అతనికి హెల్ప్ అయితే చేయాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడంలో హెల్ప్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ టీచర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఆఫ్ ఏ స్టూడెంట్ హీ షుడ్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్కి టీచర్ సరైన సమాధానం చెప్పలేకపోతే అప్పుడు అతను ఏం చేయవలసి ఉంటుంది? ఆప్షన్ 1 సే దట్ హీ విల్ ఆన్సర్ ఆఫ్టర్ కన్సల్టేషన్, ఆప్షన్ 2 రిబ్యూక్ ద స్టూడెంట్, ఆప్షన్ 3 సే దట్ ద క్వశ్చన్ ఈజ్ రాంగ్, ఆప్షన్ 4 ఫీల్ షై ఆఫ్ హీజ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ యొక్క క్వశ్చన్కి టీచర్ సరైన సమాధానం చెప్పకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకు టీచర్స్కైనా సరే ఎవరికైనా సరే అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ తెలవాలని రూల్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ 1 అయితే అవుతుంది. ఖచ్చితంగా మనమైతే ఏం చెప్పాలి అంటే మనకు కన్సల్టేషన్ చేసిన తర్వాత మనమైతే ఆన్సర్ అయితే చెప్పవచ్చు అని చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లాస్ రూమ్ డిసిప్లిన్ కెన్ బి మెయింటైన్డ్ ఎఫెక్టివ్లీ బై.
ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే క్లాస్ రూమ్ యొక్క డిసిప్లిన్ అంటే వాళ్ళ యొక్క క్రమశిక్షణ కానీ వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తం కానీ ఎఫెక్టివ్గా ఎలా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్ 1 ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ అకార్డింగ్ టు నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఆప్షన్ 2 సెగ్రిగేటింగ్ ద ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్స్ అండ్ కీపింగ్ దెమ్ అవే. ఆప్షన్ 3 knowing the cause of indiscipline and handling with stern hand. ఆప్షన్ 4 పనిషింగ్ ద ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్కు తగినట్టు వాళ్ళ యొక్క అవసరాలకు తగినట్టు మనం యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడం వల్ల ఖచ్చితంగా క్లాస్ రూమ్ అనేది డిసిప్లిన్గా ఉంటుంది, మెయింటైన్ అయితే చేయబడుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు మొత్తం 3 క్విజ్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. మన ఫస్ట్ క్విజ్ క్వశ్చన్ ఏమిటి అంటే గుడ్ టీచింగ్ మీన్స్. ఆప్షన్ 1 విచ్ హెల్ప్స్ ది స్టూడెంట్స్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఆప్షన్ 2 1 విచ్ ఫెసిలిటేట్స్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అమాంగ్ స్టూడెంట్స్. ఆప్షన్ 3 1 విచ్ డెవలప్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ స్టూడెంట్స్. ఆప్షన్ 4 1 విచ్ ట్రాన్స్మిట్స్ అప్ టు డేట్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇది ఫస్ట్ క్విజ్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్విజ్ క్వశ్చన్ ఏమిటి అంటే ద కాన్సెప్ట్ కెన్ బెస్ట్ బీ టాట్ బై. ఆప్షన్ ఏ సమ్మరైజింగ్ ద మెయిన్ పాయింట్స్. ఆప్షన్ బి ఎస్టాబ్లిషింగ్ ఏ గుడ్ ర్యాపోర్ట్ విత్ ద లెర్నర్స్. ఆప్షన్ సి ఎన్ష్యూరింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. ఆప్షన్ డి యూజింగ్ సింపుల్ క్లియర్ రిలివెంట్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్ ఇది సెకండ్ క్విజ్ క్వశ్చన్. మీకు దీనికి తెలిస్తే మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే థర్డ్ క్విజ్ క్వశ్చన్ ఏమిటి అంటే వైల్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ టీచర్స్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్. క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తున్నప్పుడు టీచర్ యొక్క ప్రైమరీ ఫోకస్ అనేది దేని మీద ఫోకస్ అనేది చేయవలసి ఉంటుంది. ఆప్షన్ 1 ద లెసన్. ఆప్షన్ 2 ద మెథడ్. ఆప్షన్ 3 ద క్లాస్. ఆప్షన్ 4 ద స్టూడెంట్స్. ఫ్రెండ్స్ మీకు టోటల్గా 3 క్విజ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. మీకు ఆన్సర్ తెలిస్తే కిందనైతే కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.